भगवते नारायणाय। ॐ नमो भगवते नारायणाय। ॐ नमो भगवते नारायणाय। ॐ नमो भगवते नारायणाय। ఆహా, అంటే తమరు ఇక్కడున్నారన్నమాట. చూసారా, నేను తమను దర్శించగలిగాను. తమరు నాకు దూరంగా ఉండలేరు, నేను తమకు దూరంగా ఉండలేను. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. యువరాజా, తమ ఆజ్ఞను పాటించాను. నేను రాజకుమారుడు ప్రహ్లాదుని సర్పకుండంలో ఉంచి ద్వారము మూసివేశాను. ఇది అత్యంత శుభ సమాచారం. ఇప్పుడు సమయం ఆసన్నమైందన్నమాట. అవును యువరాజా, ఈసరికి విషసర్పాలు రాజకుమారుడు ప్రహ్లాదుని ప్రాణాలను తీసి ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఆ విషసర్పాలకు మంచి ఆహారం లభించినది. నాకు సంతోషముగా ఉన్నది. నీవు చేసిన ఈ కార్యానికి అవశ్యం పురస్కారం లభిస్తుంది. ధన్యుణ్ణి. నేను మాత ఆదేశాన్ని అనుసరించి పుత్రధర్మాన్ని పాటించానని ఇప్పుడే మాతకి వర్తమానాన్ని మేము పంపించాలి. మహామంత్రిని పిలువు. తమ ఆజ్ఞ యువరాజా. మహాదేవి, చూసావా మహాదేవి, చూసావా అన్యాయాన్ని? ఆహ్లాదుడు ప్రహ్లాదుని హతమార్చాలని సర్పాలను శస్త్రాలుగా చేసుకుని తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. కుతంత్రాలెన్నడూ ఫలించవు మహాదేవి, కుతంత్రాలు ఎన్నడూ ఫలించవు. చండిక అహంకారం ఆ కుతంత్రంలో ఒక భాగమైనది. పాపం ఆహ్లాదుణ్ణే ఆ కుతంత్రం బలి తీసుకున్నది. అవును కమలనైనా, ఆహ్లాదుడు ప్రహ్లాదుని సోదరుడు, తోడబుట్టినవాడు. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి, ఒకే మాతకు జన్మించిన ఇద్దరు పుత్రుల సంస్కారంలో ఎంత వ్యత్యాసం! మహాదేవి, ఒకే కొమ్ముకు పూచిన రెండు పుష్పాలలో ఒకదానికి లభించిన స్థానం దేవుని చరణాలైతే ఇంకొకటి నేలరాలుతుంది. వర్షపు చినుకుల్లో ఒకటి ఆలుచెప్పులో పడి ముత్యంగా మారితే ఇంకొకటి ఇసుకలో పడి ఇంకిపోతుంది. ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, సంస్కారం అనేది సాంగత్యాన్ని బట్టి అవుతుంది.
ప్రహ్లాదునికి దేవర్షి నారదుని సాంగత్యం లభించి ఉత్తముడిగా తయారయ్యాడు. మరి ఆహ్లాదుడు చండికా విప్రచిత్తుల సాంగత్యములో ధూర్తుడయ్యాడు. తమరన్నది సత్యమే సర్వేశ్వర. సంతానము యొక్క చరిత్ర నిర్మాణం బాల్యంలోనే జరుగుతుంది. బాల్యావస్థలో మనసులో నాటుకున్న విషయాలు జీవితాంతం వరకు చెరిగిపోవు. సత్యమే పలికావు మహాదేవి, నీవు సత్యమే పలికావు. అందుకే మాతాపితరులు తమ శ్రద్ధాశక్తులను బాల్యదశ నుండే సంతానం యొక్క అభివృద్ధి కొరకు వినియోగించాలి. ఆహ్లాదునికి తగిన శాస్తియే జరిగినది. కాని ప్రహ్లాదుని గురించి మాత్రం నాకు పూర్తిగా తెలుసు. అతని మనసు చాలా కోమలం, అతి సున్నితం. ఆ చిన్నారి బాలుడు ఈ మృత్యు బారి నుండి ఎలా తప్పించుకోగలడు? బాధలను ఎలా సహించగలడు? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? అదే నన్ను పీడిస్తున్నది. కాపాడండి! 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 అయ్యో! కాపాడండి! కాపాడండి! అయ్యో! కాపాడండి! కాపాడండి! అయ్యో! కాపాడండి! 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 ఏమైనది మాత? ఛాయానగరంలో ప్రమాద ఛాయలా? దేనిని చూసి వారు భయభీతులై పరుగెడుతున్నారు? అంతటి ప్రమాదం ఏం ముంచుకొచ్చినది? ప్రమాదమే, మహాప్రమాదం ముంచుకొచ్చినది. నగర సరిహద్దులలో సర్పకుండం ఉన్నది కదా, ఆ ద్వారాన్ని ఎవరో తెరిచారు. ఆ సర్పాలన్నీ బయటికి వచ్చి నగరంలోనికి ప్రవేశించాయి. నగరవాసుల గృహాలలోనికి ప్రవేశించాయి. సర్పములా? భయపడుతున్నావా? అవును పుత్ర, ఈ నగరానికి ఏమి శాపమో ఏమిటో తెలియటం లేదు. विष्णुपुरा